ఇండియన్ క్రికెట్ టీంలో అత్యంత చిన్న వయసులోనే పెను సంచలనాలు సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మన బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ గురించి తెలుసుకుందాం. అయితే మన ఈ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బీహార్లోని సమస్తపూర్ జిల్లాలో తాజ్పూర్ గ్రామానికి చెందినవాడు. వైభవ్ సూర్యవంశీకి చిన్నతనం నుంచే క్రికెట్ అంటే ప్రాణం. అయితే దీనిని గమనించిన తండ్రి సంజీవ్ సూర్యవంశీ కొడుకుకి 4 ఏళ్ల నుంచే శిక్షణ ఇప్పించడం ప్రారంభించారు. గ్రామంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో వైభవ్ సూర్యవంశీకి 8 ఏళ్ల వయసులోనే పాట్నాలోని మనీష్ ఓజా క్రికెట్ అకాడమీలో చేర్పించారు. ప్రాక్టీస్ కోసం తండ్రి కొడుకులు ఇద్దరు సమస్తపూర్ నుండి పాట్నాకు ప్రతిరోజు దాదాపు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించి కొడుకుని ప్రాక్టీస్ కి తీసుకువెళ్లేవారు. అయితే వైభవ్ సూర్యవంశీ క్రికెట్ కిట్ల కోసం, ప్రాక్టీస్ ఖర్చుల కోసం అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ తన సొంత భూమిని కూడా అమ్మేశాడు. వైభవ్ తల్లైతే ప్రతిరోజు తెల్లవారుజామున 3 నుండి 4 గంటలకే నిద్రలేచి వైభవ్ కు టిఫిన్ బాక్స్ సిద్ధం చేసేదంట. అయితే వైభవ్ సూర్యవంశీ తన కెరీర్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడింది ఎప్పుడంటే 12 ఏళ్ల వయసులోనే బీహార్ తరపున వినూ మాన్కర్ ట్రోఫీలో ఆడి 5 మ్యాచ్ల్లోనే 400 రన్స్ చేశాడు. బీహార్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి సచిన్ టెండూల్కర్ కంటే అతి చిన్న వయసులోనే రంజీ ఆడిన రెండో అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అలాగే 2024లో ఆస్ట్రేలియా అండర్-19 టీంతో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్ లో కేవలం 58 బాల్స్ లోనే సెంచరీ చేసి అండర్-19 హిస్టరీలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయుడిగా నిలిచాడు. ఆ తర్వాత 2026 ప్రారంభంలో జరిగిన ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో ఇండియన్ టీం ని విన్నర్ గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నమెంట్ లో 439 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా అవార్డు గెలుచుకున్నాడు. మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్స్ లో కేవలం 80 బాల్స్ లోనే 175 రన్స్ చేసి వరల్డ్ కప్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. వాటితో పాటుగా ఐపీఎల్ లో కూడా రికార్డ్స్ మోత మోగిస్తూనే ఉన్నాడు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో రాజస్థాన్ రాయల్స్ టీం వైభవ్ సూర్యవంశీని భారీ పోటీ మధ్య 1.10 కోట్లకు దక్కించుకుంది. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ గుజరాత్ టైటన్స్ పై కేవలం 38 బాల్స్ లో 101 రన్స్ చేసి మెన్స్ టీ20 ఫార్మాట్ చరిత్రలో అత్యంత చిన్న వయసులో సెంచరీ చేసిన వ్యక్తిగా నిలిచాడు. అంతేకాకుండా 35 బాల్స్ లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇంకా 2026 ఐపీఎల్ సీజన్ మొత్తంలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ తో సునామీ సృష్టించాడు. 16 మ్యాచెస్ లో ఏకంగా 776 రన్స్ సాధించి ఆరెంజ్ క్యాప్ మరియు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డులన్నింటినీ క్లీన్ స్వీప్ చేసేశాడు. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఇండియన్ టీమ్ లో ఆడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కర్ మరియు ఎందరో సీనియర్ స్టార్ ప్లేయర్స్ వైభవ్ త్వరలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతాడని అంచనా వేస్తున్నారు. ప్రెజెంట్ వైభవ్ సూర్యవంశీ ఒక పక్క కోటలో సంపాదిస్తూ క్రికెట్ లో స్టార్ గా కొనసాగిస్తూ మరో పక్క తన 10th క్లాస్ ని కొనసాగిస్తున్నాడు. మనం అనుకున్నది సాధించడానికి వయసు అస్సలు అడ్డే కాదని వైభవ్ సూర్యవంశీ నిరూపించాడు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కోసం వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి కమెంట్ చేయండి.